కట్టాలి అనేది షెడ్యూల్ బిలో ఉంటుంది. ఈ షెడ్యూల్ బి అంతా కూడా దేనికి ఎంత ఫీజు అనే వివరాలన్నీ భూభారతి రూల్స్ షెడ్యూల్ బిలో ఉంచడం జరిగింది. ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది? భూభారతి చట్టం రాకముందు ఎవరైనా భూమి కొనుగోలు చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, ఒక డే టు టైం కంప్యూటర్ అని చెప్తుంది. ఆ రోజున తహసీల్ ఆఫీస్కి పోయినట్లయితే ఆ ఒక ఫార్మాట్లోనే సేల్ డీడ్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. రెవెన్యూ అధికారి అక్కడికక్కడ రికార్డులను మ్యూటేషన్ చేసి పాత బుక్ ఉంటే పాత పాస్ పుస్తకాలు ఎక్కిస్తారు, లేదా కొత్త పాస్ పుస్తకం జారీ చేస్తారు. అసెంబ్లీలో చట్టం మీద భూభారతి చట్టంలో చర్చ జరిగినప్పుడు చెప్పిన మాట ఏంటంటే ధరణిలో ఇది ఒక మంచి అంశం, దీన్ని కొనసాగించాలి అని చెప్పి భూభారతి చట్టంలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. కానీ రెండు కీలకమైన మార్పులు వస్తాయి ఈ ప్రక్రియలో. ధరణికి భిన్నంగా భూభారతిలో భూముల కొనుగోలు ద్వారా పట్టా పొందాలంటే రెండు మార్పులు వస్తున్నాయి. ఒక మార్పు, ధరణి చట్టం ప్రకారం దస్తావేజు అనేది కంప్యూటర్ ఫార్మాట్లోనే ఉండేది. మన సొంత దస్తావేజు రాసుకునే అవకాశం లేదు. అది ఒక 2 పేజీల ఫార్మాట్ ఉండేది. దీనివల్ల హక్కుల వివాదాలు వస్తున్నాయి. ఎప్పుడైనా లిటిగేషన్ అయినప్పుడు భూమి ఎవరి నుంచి ఎట్లా వచ్చింది, దాని చరిత్ర ఏంటి, దాని లింక్ ఏంటి అనేది దస్తావేజులో లేదు. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మీరు కావాలంటే కంప్యూటర్లో ఉన్న ఫార్మాట్ వాడుకోండి, లేదా ఎవరైతే భూమి అమ్మకాలు కొనుగోలు చేసుకుంటున్నారో వాళ్ళే స్వయంగా ఒక దస్తావేజ్ రాసుకొని ఆ దస్తావేజ్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఇది ఒక మార్పు. ఇక రెండో మార్పు ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక డేట్ ప్రకటిస్తుంది ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటుగా భూమి పటం సర్వే మ్యాప్ కూడా ఉంచాల్సిందే. అంటే మనం ఎట్లయితే ఇంటి స్థలాలు కొనుగోలు చేసినప్పుడు సేల్లో ఒక మ్యాప్ పెట్టుకుంటామో రాబోయే రోజుల్లో వ్యవసాయ భూమి అమ్మకాలు కొనుగోలు చేసే డాక్యుమెంట్తో పాటుగా తప్పకుండా ఒక మ్యాప్ ఉండాలి. ఎవరు తయారు చేయాలి ఈ మ్యాప్ అంటే తెలంగాణలో లైసెన్స్ సర్వేల వ్యవస్థ ఇంతకుముందు ఉంది. ఒక 1000-1500 మంది లైసెన్స్ సర్వేలు ఉన్నారు. వాళ్ళని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకొక 6000 మంది లైసెన్స్ సర్వేలను తీసుకోబోతుంది. ఈ లైసెన్స్ సర్వేలకి ఈ పని అప్పచెప్తారు. ప్రతి మండలంలో 3, 4, 5 లైసెన్స్ సర్వేలు ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఆ భూమిని కొలిచి ఒక మ్యాప్ తయారు చేయాలి, ఇది సేల్కి పెట్టాలి. ఇక్కడ చాలా మందికి ఒక 2 అనుమానాలు వస్తున్నాయి. ఒకటి, ఇప్పటికిప్పుడే మ్యాప్ అంటే తయారు చేయడానికి సిబ్బంది లేరు కదా, రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి, మ్యూటేషన్ ఆగిపోతాయని. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే పూర్తి వ్యవస్థని అందుబాటులోకి తెచ్చిన తర్వాతనే ఈ రూల్ వర్తిస్తారు. ఇప్పుడు ఆ రూల్ లేదు, ఇంకా ఆ రూల్ ఇంకా అమలుకి రాలేదు. రాబోయే రోజుల్లో లైసెన్స్ సర్వేలు వచ్చి మ్యాప్లు అన్ని తయారుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఇక రెండోది, మన తెలంగాణలో భూమి రికార్డుకి వాస్తవ పొజిషన్కి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. నా పాస్బుక్ సర్వే నెంబర్ 4 అని చెప్తుంది, తీరా నేను 3లో దొరుకుంటుంటా. నాకు 4లో భూమి ఉంటుంది, కొద్ది భూమి 3లో కూడా కలిసిపోయి ఉంటుంది. మరి కొలిసినప్పుడు రికార్డు దానికి వ్యత్యాసాలు ఉంటాయి కదా, మరి రిజిస్ట్రేషన్ ఆగిపోతాయేమని ఒక భయం ఉంటుంది. కానీ ఈ చట్టం ఏమంటుందంటే మీరు ఆ భూమి యొక్క నెంబర్లు కాసేపు మర్చిపోండి. ఆ భూమి ఏది కొంటున్నారో మీకు తెలుసు కదా, మీ భూమి కొంటున్న హద్దులు మీకు తెలుసు కదా, ఆ హద్దుల చుట్టూ తిరిగి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఫిక్స్ చేయాలి, అంటే జియో రిఫరెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సర్వే నెంబర్కి దేనికి సంబంధం లేదు. మీ హద్దులని మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం పోయి 2 ఎకరాల భూమి కొంటున్నామంటే ఆ భూమికి అడ్డే ఊరు ఇంటే ఊరు మన హద్దులు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోవడం మంచిదే. అది చూసుకుంటే లైసెన్స్ సర్వేయర్ దాని హద్దులని ఫిక్స్ చేస్తాడు. దానికి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ అవుతాయి. దాని ద్వారా మ్యాప్ తయారవుతుంది. ఈ సర్వే నెంబర్ పక్కన పెట్టి ఈ మ్యాప్కి ప్రత్యేకంగా ఒక భూధార నెంబర్ ఇస్తారు. అంటే ఆ పార్సల్కి ఒక కొత్త ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ వస్తుంది. దాన్ని మనం భూధార నెంబర్ అంటున్నాం. ఈ విధంగా ఆ పట్టానికి వేరే నంబర్ వస్తుంది. ఆ మ్యాప్ ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనం పెడతాము. దీన్ని ఆ తర్వాత మండల సర్వేయర్ వెళ్ళి వెరిఫై చేసినప్పుడు అది అన్ని సరిగా ఉంటే పాస్ పుస్తకంలో కూడా ఈ మ్యాప్ వస్తుంది. ఇట్లా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒక ఊళ్ళో 500 కమతాలు ఉంటే 300-400 కమతాలకు ఈ విధంగా సర్వే జరిగిపోతుంది. అన్నిటికీ కొత్త పార్సల్ నెంబర్లు వస్తాయి. దాని ఆధారంగా మిగతా పార్సల్కి కూడా ఒక కొత్త నెంబర్, భూధార్ నెంబర్ ఇచ్చుకుంటూ ఒక సమగ్రమైన కొత్త రెవెన్యూ మ్యాప్ని తయారు చేసుకునే ఒక వెసులుబాటు ఈ భూధారు ఈ సర్వే ద్వారా వస్తుంది. ఇది ఇప్పుడు కొత్త కాదు. కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 16 సంవత్సరాలుగా ఈ విధానం అమలులో ఉంది. దానివల్ల ఏమైందంటే మెల్లమెల్లగా భూమి రికార్డుల సమస్య, సర్వే పటాల సమస్య తీరుకుంటూ వచ్చింది. దీన్నే మనం ఇంక్రిమెంటల్ సర్వే అంటాం. అంటే గ్రామం అంతా ఒకసారి సర్వే చేసే బదులుగా ఎప్పుడెప్పుడు లావాదేవీలు జరిగితే దాని ప్రకారం మనం సర్వే చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నది ఏంటంటే ప్రొసీజర్ ఉంది. ఏం చెప్తుంది ఇక్కడ? ఇప్పుడు కొత్త దాంట్లో మీరు ఇక్కడ ప్రజెంటేషన్లో చూస్తే స్లాట్ బుక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ఆ డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మన డాక్యుమెంట్ కానీ ఆ ఫార్మాట్లో వెళ్ళొచ్చు. దాంతోపాటు పాస్బుక్ కాపీ ఉండాలి. భూమి పట్టము ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి. నెక్స్ట్
ఇవి రికార్డులు మ్యాచ్ అయినట్లయితే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది, చట్టాల ఉల్లంఘన జరగలేదు, నిషేధ జాబితాల భూమి లేదు, ఈ భూమి అమ్మకాల కొనుగోలు ఏ చట్టానికి ఉల్లంఘించలేదని నిర్ధారణ అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వెంటనే భూభారత రికార్డులో నమోదు చేసి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ఇక మీకు చివరిలో ఉన్నది ఇది కూడా, ఇది చాలా కీలక అంశం కూడా, ఇది మూడో కీలకమైన అంశం. ఇప్పటిదాకా ఒకసారి మ్యూటేషన్ జరిగిపోతే ఈ మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందే. రిజిస్ట్రేషన్ జరిగిపోయింది, వెంటనే మ్యూటేషన్ అయిపోతుంది, అందులో అమ్మడానికి భూమి హక్కు లేదు, ఆల్రెడీ ఒకసారి అమ్మేసుకున్నాడు, అది మ్యూటేషన్ జరగలేక మళ్ళీ అమ్మాడు. ఇట్లాంటి వివాదాలన్నీ వచ్చినప్పుడు మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్ళాలి. కానీ ఈ చట్టం ప్రకారము తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరం ఉంటే ఒక అప్పీల్ ఆర్డీఓ చేసుకోవచ్చు. ఈ మ్యూటేషన్ జరగాల్సింది కాదు, ఈ పొరపాటు జరిగింది అని ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద కూడా అభ్యంతరం ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్కి రెండో అప్పీల్ చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. అంటే ఒక 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఈ చట్టం ద్వారా వస్తుంది. ఇది భూభారతి చట్టం కింద భూములు కొనుగోలు చేస్తే జరిగే ప్రక్రియ. ఇక ఇప్పుడు మనము వారసత్వంగా భూమి మీద హక్కులు వస్తే ఇట్లా, పట్టదా చనిపోయాడు, వారసులకి పట్టా మార్పిడి జరగాలి. పట్టదా చనిపోతూ వీలునామా రాశాడు, వీలునామా ఉంది, వీలునామా అమలు జరగాలి. దీనికి ప్రక్రియ ఏంటి? ఇప్పుడు ధరణి ఉన్నప్పుడు ఏం జరిగేది అంటే, ఎవరికైనా వీలునామా ద్వారా కానీ వీలునామా లేకుండా పట్టదా చనిపోయినాక వారసత్వంగా భూమి వస్తే వారసులందరూ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని ఎవరికెంత వాటా వాళ్ళే ఒక స్టేట్మెంట్లో రికార్డ్ చేసి సంతకాలు పెట్టుకొని ఈ స్టేట్మెంట్ ఆధారంగా మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టాలి. ఎకరానికి 2,500 రూపాయలు మ్యూటేషన్ ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజున తహసీల్ కార్యాలయానికి వెళ్తే ధరణిలో ఉన్న రికార్డుకి వీళ్ళు అడుగుతున్న వాటికి మ్యాచ్ అయినట్లయితే అప్పటికప్పుడు రికార్డులో మ్యూటేషన్ చేసి ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి పాత పాస్బుక్ ఉంటే అందులో ఎంట్రీ చేయడం కానీ కొత్త పాస్ పుస్తకం కానీ జారీ అయ్యేది. ఇది ప్రక్రియ. దీంట్లో ఒక ప్రధాన లోపం ఏంటంటే, మ్యూటేషన్ చేసేటప్పుడు వారసులు వీరేనా, ఇంకెవరైనా వారసులు ఉన్నారా, మరి ముఖ్యంగా వాళ్ళ వాటాల విషయంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా, పంపకాలలో అన్ని సమగ్రంగా ఉన్నాయా అనే విచారణ చేసే అధికారం ఎక్కడా తహసీల్దార్కు లేదు. స్టేట్మెంట్ ఏది ఉంటే దాని ఆధారంగా చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఒక సమస్య ఏంటంటే, ఇంతకుముందు అన్నట్టుగా 3-4 వారసులు ఉండి అలా 1-2 పోయి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని పోయినా కానీ వాళ్ళకి పట్టా మార్పు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే, కీలకమైన మార్పులు వచ్చినాయి ఈ విషయంలో. వారసత్వంగా కానీ వీలునామా ద్వారా కానీ వ్యవసాయ భూమి మీద హక్కులు వచ్చినట్లయితే వాటికి మ్యూటేషన్ చేయించుకోవడానికి పాస్బుక్ పొందే ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుంది భూభారతి చట్టంలో. ఈ చట్ట ప్రకారం వీలునామా ద్వారా వస్తే వీలునామా కాపీ, లేదంటే వీలునామా లేని సందర్భంలో వారసులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. దీన్ని భూభారతిలో ఉన్న ఒక ఫార్మాట్ మేరకు దరఖాస్తు పెట్టుకోవాలి తహసీల్దార్కి, మ్యూటేషన్ చేయండి అని. ఎకరానికి 2,500 మ్యూటేషన్ ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ప్రక్రియ అదే ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి దరఖాస్తు రాగానే తహసీల్దారు తప్పకుండా వారసులందరికీ నోటీసులు జారీ చేయాలి. వారసులకి, రెవెన్యూ రికార్డులో ఇంకెవరైనా పేరు రాస్తుంటే ఆ భూములకు సంబంధించి వాళ్ళకి, ఈ భూమి మీద ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయాలి. నోటీసులు ముట్టిన వారం రోజుల తర్వాత విచారణ చేయాలి. వారసులు వీళ్ళేనా, ఏమైనా వివాదం ఉందా, వారసత్వ భూముల మధ్య వివాదం ఉందా విచారణ చేసి ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది తహసీల్దార్.
ఈ విచారణ ఉత్తర్వులు ఇవ్వటం కూడా నోటీసులు జారీ అయిన 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలి. 30 రోజుల విచారణ చేసి వారసులు ఎవరో తేలిన తర్వాత వాళ్ళ పేరుతో ఉత్తర్వులు ఇచ్చి రికార్డుల మార్పులు చేయాలి, కొత్త పాస్బుక్ జారీ చేయాలి. ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, 30 రోజులు చేయకపోతే, దరఖాస్తు పెట్టుకున్న 30 రోజులలో పరిష్కారం కాకపోతే చట్టం ఏమంటుందంటే, నెక్స్ట్ స్లైడ్, చట్టం ఏమంటుందంటే 30 రోజుల్లోగా కనుక తహసీల్దార్ మ్యూటేషన్ చేయనట్లయితే 31వ రోజు కంప్యూటరే ఆటోమేటిక్ మ్యూటేషన్ చేస్తుంది. అందులో రికార్డులో మన దరఖాస్తులో ఉన్న వివరాల మేరకు వారసుల పేరు మీద రికార్డులు మారిపోతుంది, కొత్త పాస్బుక్ జారీ అవుతుంది. అంటే తహసీల్దారు నెలల తరబడి తన దరఖాస్తు పెట్టుకోకుండా ఇది ఒక వెసులుబాటు. దాంతో పాటుగా ఏ మండలంలో ఆటోమేటిక్ లింక్ జరిగితే డిపార్ట్మెంటల్ రివ్యూ ఉంటుంది, ఎందుకు జరుగుతుందో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఇంతకుముందు రిజిస్ట్రేషన్ విషయం చెప్పినట్టుగానే రాబోయే రోజులలో మ్యూటేషన్ దరఖాస్తుతో పాటుగా సర్వే మ్యాప్ కూడా ఉంచాల్సి ఉంటుంది. దాని గురించి ఇంతకుముందు వివరంగా మాట్లాడాను. ఎట్లయితే రిజిస్ట్రేషన్ పోయినప్పుడు సర్వే మ్యాప్ ఉంచాలో, ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భూముల వారసత్వంగా వచ్చిన భూములకి కూడా మ్యూటేషన్కి వెళ్ళినప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి. నెక్స్ట్, ఇక ఇవి రెండు కాకుండా ఇంకా చాలా మార్గాల ద్వారా భూమి మీద హక్కులు వస్తాయి. మనం ఇప్పటిదాకా కొనుగోలు, వారసత్వం మాట్లాడుకున్నాం. ఇది కాకుండా కోర్టు డిగ్రీ ద్వారా కావచ్చు, ఇనాం భూములకి ఓవర్స్ వచ్చినప్పుడు కావచ్చు, పీటీలకి 3080 ఇచ్చినప్పుడు కావచ్చు, ఆక్షన్లో పాల్గొన్నప్పుడు సేల్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ద్వారా కావచ్చు, లేదా లావణి పట్టా వచ్చినప్పుడు కావచ్చు, అసైన్మెంట్ పట్టా, లేదా లావణి పట్టా పేదవాళ్ళు కొంటే కలెక్టర్లు రెగ్యులరేట్ చేయొచ్చు, అట్లా రెగ్యులేట్ చేసినప్పుడు వచ్చిన రెగ్యులేషన్ ఆర్డర్ కావచ్చు. ఇంకా ఏ మార్గం ద్వారా భూమి మీద హక్కులు వచ్చినా సరే వాళ్ళందరూ భూభారతి చట్టం కింద రికార్డులకు ఎక్కించుకొని పట్టా పొందే వెసులుబాటు కల్పిస్తుంది. ధరణి చట్టంలో కేవలం కోర్టు డిగ్రీల ప్రస్తావన మాత్రమే ఉంది, కానీ మిగతా అంశాలు లేవు. భూభారతి చట్టంలో ఇప్పుడు నేను పేర్కొన్న మిగతా అన్ని అంశాలు వస్తున్నాయి. ఎట్లా పట్టా మారుతుందంటే, ఎకరానికి 2500 రూపాయల మ్యూటేషన్ ఫీజు కడుతూ ఆర్టీఓలకి భూభారతి చట్టంలో ఉన్న నమూనా ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి. వీటన్నిటి మీద నెక్స్ట్ స్లైడ్, వీటన్నిటి మీద ఆర్టీఓలు విచారణ చేసి హక్కులు వచ్చిన మాట వాస్తవాన్ని కనుక తేలితే రికార్డులో ఎక్కిస్తాడో ఆర్టీఓనే, వారికి ఎవరైతే హక్కుదారులు ఉంటారో పాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇద్దరు అధికారులు ఉన్నారు, రికార్డుకి ఎక్కించే అధికారం కలవాలి. కొన్ని అంశాలు తహసీల్దారు, కొన్ని అంశాల మీద ఆర్డీఓనే రికార్డింగ్ అథారిటీ. మనం ధరణి చట్టం చూసుకున్నట్లయితే అన్ని మ్యూటేషన్స్ తహసీల్దారే చేసేవాడు. అసలు కొన్ని రకాల మ్యూటేషన్స్కి అవకాశం లేని సందర్భంలో భూభారతి తెచ్చిన కీలక మార్పు ఏంటంటే, భూమి మీద ఏ విధంగా హక్కు వచ్చినా సరే వాటన్నిటిని రికార్డు చేసి పాస్బుక్ ఇచ్చే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రస్తావన కూడా చేయాలి. ఇప్పటిదాకా మనం వ్యవసాయ భూముల గురించే మాట్లాడుకున్నాం. మరి భూభారతి చట్టంలో వ్యవసాయేతర భూముల గురించి కూడా ఉంది కదా, దాని చివరిలో వివరిస్తా. రేపొద్దున వ్యవసాయేతర భూములకి కూడా హక్కుల రికార్డు వస్తుంది. వచ్చినప్పుడు వాటికి సంబంధించి కూడా ఈ మ్యూటేషన్ ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ఎట్లా ఉండాలనే ప్రస్తావన కూడా భూభారతి చట్టంలో ఉంది. నెక్స్ట్, ఇక తెలంగాణలో మరొక కీలక అంశం సాదా బైనామా దరఖాస్తులు ఏమవుతాయి. ఇప్పుడు మళ్ళీ మేము సాదా బైనామాకి దరఖాస్తు పెట్టుకోవచ్చా? ఇవి రెండే అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడాం. సాదా బైనామా సమస్య ఏంటి? 1989 వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ ద్వారా కొనవచ్చు, లేదా రిజిస్ట్రేషన్ కాకుండా కొనుగోలు చేసినా సరే ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు రెవెన్యూ అధికారి తహసీల్దారు ఆ పట్టా మార్పిడి చేసి కొనుక్కున్న వాళ్ళకి పట్టా ఇచ్చే అవకాశం ఉండే. ఎప్పుడైతే 1971 ROR చట్టం 1989 నుంచి అమలు రావడం మొదలుపెట్టిందో, ఆ చట్టం ఏమన్నదంటే కొనుగోలు ద్వారా మీకు భూమి వస్తే మీ దగ్గర రిజిస్టర్ దస్తావేజ్ ఉంటేనే పాస్బుక్ ఇస్తామని చెప్పి 71 చట్టం చెప్పింది. దీనివల్ల తెలంగాణ రైతాంగానికి పాస్ పుస్తకాలు జారీ చేయడం సాధ్యపడదు, సగం పైన రైతులకు పాస్బుక్ రాదు అనే ఉద్దేశంతో 1971 చట్టాన్ని 89లో సవరించి సెక్షన్ 5A చేర్చాము ROR చట్టం. ఆ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా చిన్న సన్నకారు రైతులు 1989 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే సాదా బైనామాల ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేసే అధికారం తహసీల్దార్లకు ఇచ్చారు. తహసీల్దార్ ఒకసారి సర్టిఫికేట్ జారీ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద తెల్లకాయతో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్న విలువ వచ్చేస్తుంది, పాస్బుక్లు జారీ చేస్తారు. 1989 నుంచి 2020 వరకు కూడా పలు దఫాలుగా సాదా బైనామాల ద్వారా కొన్న భూములకి
రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం దరఖాస్తు తీసుకుంటూనే వచ్చింది. దాంట్లో కట్ ఆఫ్ డేట్ కూడా మార్చారు. ఒకప్పుడేమో 89 కంటే ముందు కొంటే పాస్బుక్లు ఇస్తామని చెప్పారు. తర్వాత కట్ ఆఫ్ డేట్ 2000 సంవత్సరం కింద మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కట్ ఆఫ్ డేట్ 2014 జూన్ 2 కింద మారింది. అంటే ఎవరైనా 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామా ద్వారా భూములు కొంటే రెగ్యులరైజ్ చేయవచ్చు. తర్వాత దరఖాస్తు కట్ ఆఫ్ డేట్ కూడా పొడిగిస్తూ వచ్చారు. చివరిసారిగా 2020 నవంబర్ 10వ తేదీ వరకు కూడా దరఖాస్తు తీసుకున్నారు. ఆ క్రమంలో 9,24,000 మంది సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అవి అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలేదు. ఎందుకు అంటే ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం నియమం లేదు కాబట్టి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సాదా బైనామాల పరిష్కారం కోసం భూభారతి చట్టం ఏం చెప్తుంది? సాదా బైనామాలకు మోక్షం కలుగుతుందా, పట్టాలు వస్తాయా? చట్టం ఏమంటుందంటే మీరు ఒకసారి అక్కడ చూస్తే కూడా ఏవైతే 2020లో దరఖాస్తులు స్వీకరించి పెండింగ్లో ఉన్నాయో వాటిని మాత్రమే పరిష్కరించవచ్చు భూభారతి కింద. కొత్త దరఖాస్తులకి అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరు కొత్త దరఖాస్తులు పెట్టడానికి అవకాశం లేదు. ఇది నంబర్ 1 అందరూ అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం కింద కొత్తగా సాదా బైనామా రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు పెట్టడానికి అవకాశం లేదు. కేవలం పాత దరఖాస్తులకే ఈ సెక్షన్ 6 వర్తిస్తుంది. ఈ పాత దరఖాస్తులు ఏం జరగబోతున్నాయంటే ప్రభుత్వం ఒక డేట్ నోటిఫై చేస్తుంది. ఆ రోజు నుంచి ప్రాసెస్ మొదలవుతుంది రెగ్యులరైజేషన్. ఎందుకు వెంటనే చేయాలంటే గౌరవ హైకోర్టులో దీని మీద స్టే ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, రూల్స్ వచ్చింది. ఈ విషయాన్ని గౌరవ హైకోర్టుకు చెప్పి స్టే వెకేట్ చేయించాలి. ఎప్పుడైతే హైకోర్టులో స్టే వెకేట్ అవుతుందో ఆ రోజు నుంచి ఈ సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఈ సెక్షన్ అమల్లోకి వచ్చిన వెంటనే ఆర్డీఓలు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు సాదా బైనామాలో ఎంక్వైరీ చేయాలి, నోటీసులు జారీ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. సాదా బైనామా ద్వారా కొన్న మాట వాస్తవమై ఉండి కొనుగోలు చేసిన వ్యక్తి భూమి తన స్వాధీనంలో ఉన్నట్లయితే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికేట్ జారీ చేసే ముందు ఇంకొక 2 అంశాలను పరిశీలించి చూస్తారు. ఒకటి, ఈ సాదా బైనామా కొనుగోలు ఏ చట్టాన్ని ఉల్లంఘించి లేదు అని నిర్ధారణ జరగాలి. అంటే పిఓటి చట్టాన్ని కానీ, ఎల్టీఆర్ చట్టాన్ని కానీ, సీలింగ్ చట్టాన్ని కానీ ఉల్లంఘించి ఉందా లేదా చూస్తారు. ఉల్లంఘించి లేకపోతేనే రెగ్యులరైజేషన్ అవుతుంది. రెండవది, ఈ సాదా బైనామాలకి ఇప్పుడు ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది. ఎంత ఫీజు కట్టాలి అంటే ఈ రోజున స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఏది ఉంటే అది చెల్లించాల్సి వస్తుంది. ఇది ఇంతకుముందు ఫ్రీగా ఉండేది. దానికంటే ముందు ఉన్న రూల్ ప్రకారం ఏమో కొనుగోలు చేసిన తేదీ నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ ఉండే. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే రెగ్యులరైజేషన్ చేసే తేదీ నాడు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత కట్టాలి. దానికి అదనంగా 100 రూపాయల పెనాల్టీ. ఎందుకంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ చట్టం ప్రకారం పెనాల్టీ కూడా 5 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా వసూలు చేయొచ్చు. గవర్నమెంట్ దాన్ని 100 రూపాయలకి ఇప్పుడు ఫిక్స్ చేసింది సాధారణంగా. ఈ ఫీజు కనుక చెల్లిస్తే ఆర్డీఓలు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే పాస్ పుస్తకం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ బాగానే కొంచెం ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఓకే, మనం ఇప్పటిదాకా 3-4 కీలక అంశాల గురించి మాట్లాడాలి. భూభారతి రికార్డులో తప్పులుంటే ఎట్లా సవరించుకోవాలి,
వారసత్వంగా భూమి వస్తే పట్ట మార్పిడి ఎట్లా, కొనుగోలు చేస్తే మార్పిడి ఎట్లా, ఇతర మార్గాల ద్వారా భూమి వస్తే పట్ట ఎట్లా చేయించుకోవాలి, సాదా పరిణామాల ద్వారా భూమి ఎట్లా పట్టా చేయించుకోవాలని మాట్లాడాం. ఇప్పుడు మనం ఒకసారి పట్టాదారు పాస్ పుస్తకాల గురించి తెలుసుకుందాం. అంటే ఏ భూమి ఉన్నా సరే వ్యవసాయ భూమి ఉంది అంటే పాస్ పుస్తకం ఉండాలి. ఇప్పుడు లేని వాళ్ళకి పాస్బుక్ ఎట్లా? ఇప్పుడు మనం 2 విషయాలు చెప్తుంది భూభారతి చట్టం. సెక్షన్ 10 ప్రకారం, సెక్షన్ 10 రూల్ 10 ప్రకారం ఏమంటుందంటే, ఈ రోజున ఎవరెవరికైతే ధరణి చట్టం కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయో అవి చెల్లుబాటు అవుతాయి. భూభారతి చట్టం కింద కూడా పాస్ పుస్తకాలుగా కొనసాగుతాయి. చాలా కీలకం కూడా. చాలా మందికి భయం ఉంది, కొత్త చట్టం వచ్చింది కదా మళ్ళీ కొత్తగా పుస్తకం పొందాలనే భయం ఉంది. కొత్తగా పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. ఎవరెవరికైతే ధరణి చట్టం కింద అప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయో అవి ఇప్పుడు కూడా కొనసాగుతాయి. ఇది నంబర్ 1. రెండోది, ఇప్పుడు కొత్తగా పాస్ పుస్తకాలు కావాలి అంటే నేను ఇంతకుముందు చెప్పిలో ఇంకొక చాలా చాలా కీలకమైన అంశం ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతి వ్యవసాయ భూమి యజమాని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ పట్టాదారు పాస్ పుస్తకంలో భూమి వివరాలు ఉన్నాయి తప్ప భూమి పటం లేదు. ఇప్పుడు మీ పాత పుస్తకంలో మీకు భూమి పటం కనుక కావాలి అంటే పటం తెచ్చుకునే మార్గం చెప్తుంది సెక్షన్ 10. ఎట్లా తెచ్చుకోవాలి పటం అంటే, లైసెన్స్ సర్వేల వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ భూ యజమాని అయినా తనంతట తనగా పటం కావాలి అంటే లైసెన్స్ సర్వే ద్వారా ముందు భూమిని సర్వే చేయించుకోవాలి. ఆ మ్యాప్ ద్వారా తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే మండల సర్వేలు దాన్ని వ్యాలిడేట్ చేసి మీ పట్టాదారు పాస్ పుస్తకంలో కూడా పటాన్ని ముద్రించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పాస్ పుస్తకంలో పటం రాబోతుంది ఈ సెక్షన్ 10 ద్వారా. నెక్స్ట్, ఇక్కడ మనం ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు ఈ చట్టం ఏమంటుంది, సమస్యలు ఉంటే కోర్టుకు పోవాల్సిన పని లేదు, రెవెన్యూ యంత్రాంగం పరిశీలిస్తుందని చెప్తున్నాం కాబట్టి